హే అమిగోస్, ఎలా ఉన్నారు? తెలంగాణలో మళ్ళీ నోటిఫికేషన్ల సందడి మొదలైంది. ముఖ్యంగా గ్రూప్ 1 విషయంలో. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి పాలిటీ అనేది చాలా పెద్ద టాస్క్గా అయిపోయింది. ఈ పాలిటీని చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పడానికి, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈ పాడ్కాస్ట్ సెషన్ ఈ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నాతో పాటు ఉన్నారు చైతన్య దేవ్ సార్, చాలా సీనియర్ ఫ్యాకల్టీ పాలిటీలో. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ రాబోతుందన్న అప్డేట్స్ అనేవి వస్తున్నాయి సార్. ఎగ్జామ్ అయిపోయి 6 months కూడా అవ్వలేదు, మళ్ళీ అంతలోనే నోటిఫికేషన్ అనేది కొంచెం సందడిగా జరుగుతుంది. ఎంత సందడి ఉందో అలాగే భయం కూడా ఉంది. అంటే చాలా మందికి ఏజ్ దగ్గర పడుతూ ఉంటుంది. ఈసారైనా కొట్టాలి అన్నది వాళ్ళు కొందరు ఉంటారు. రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఫస్ట్ అటెంప్ట్ అన్న కొడదాం అందరూ కొందరు వస్తారు సార్. సో వీళ్ళు ఈ గ్రూప్ 1 అనే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అర్థం చేసుకోవాలి సార్? ముందుగా ఫస్ట్ ఏంటంటేనండి, అంటే ఒకటి మళ్ళీ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందా, లేకపోతే ఇది కేవలం ప్రజల్లో కల్పిస్తున్న ఒక ఊహ మాత్రమేనా, ఇలాంటివన్నీ కొన్ని డౌట్లు ఉన్నమాట వాస్తవం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, లాస్ట్ నోటిఫికేషన్ వచ్చి రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలు అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ పోస్టులు ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నమాట వాస్తవం. అంటే ఇది ఇక్కడ దాకా మనం వాస్తవాన్ని నమ్మితే, ఇక్కడ అభ్యర్థులు ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి బేసిక్స్, అంటే బేసిక్గా పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రాథమికమైన విషయాలు అవగాహన ఉన్నట్లయితే ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయొచ్చండి. ఇంకొకటి, చాలామందికి ఒక అపోహ ఉండొచ్చు, పోటీ పరీక్షలు రాయాలంటే అసాధారణమైన తెలివితేటలు ఉండాలేమో అని. ఇది ఏమీ వాస్తవం కాదు. ఎందుకంటే ఏ కాంపిటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా సరే, వాళ్ళది కాంపిటివ్ స్టేట్ సర్వీసెస్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఏ ఎగ్జామ్కి అయినా సరే స్టేబుల్గా ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలాగే సిలబస్ ఏంటో తెలుసుకోవడం అంతకన్నా ఇంపార్టెంట్. అంటే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే, ఏ పుస్తకాలు, లేకపోతే ఏ కోచింగ్ సెంటరు, ఏ హాస్టలు, దీని మీద చేసినంత రీసెర్చ్ ఏది సిలబస్ ఏది సిలబస్ కాదో తెలుసుకోరు. ఒకటి. రెండవది ఏంటంటే, సిలబస్ తెలుసుకున్న తర్వాత, మీరు నమ్ముతారో లేదో, కోచింగ్ పూర్తయిన తర్వాత కూడా చాలా మంది అభ్యర్థులకి సిలబస్ మీద పూర్తి క్లారిటీ ఉండదు. అంటే కంటెంట్ చదివేసి ఉంటారు, కానీ ఇది సిలబస్ ఏది, దాని వెయిటేజీ, ఈ విషయాల మీద క్లారిటీ ఉండదు. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఎలా చదవాలో తెలుసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్కి ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, కాబట్టి ఆ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ని అర్థం చేసుకుని ఆ సబ్జెక్టు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేయడానికి ఏమీ ఉండదండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకవేళ కనుక అన్ని అనుకూలించి చకచక పరీక్షలు జరిగితే, ప్రిలిమ్స్ ఆ తర్వాత మెయిన్స్ ఒక 6-7 నెలల్లో జరిగినట్లయితే, కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎందుకలా అంటే, అసలు ఏంటి అని అర్థం చేసుకోవడానికి 2-3 నెలలు పడిపోతుంది. కాబట్టి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం, ఇలా కాకుండా ఒకసారి పోటీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్న తర్వాత, ఖచ్చితంగా ఆ ఉద్యోగం పొందాలని ఫిక్స్ అయిన తర్వాత, ఈ రోజు అనుకుంటే ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది ఎప్పుడు మంచిది. అలా చేయడం ఉత్తమం. అది ఈ గ్రూప్ 1లో చూసినట్టయితే రెగ్యులర్గా జిఎస్తో పాటు మెయిన్స్కి వెళ్ళేసరికి డిస్క్రిప్షన్ కూడా రాయాల్సి ఉంటుంది సార్. సో మరి ప్రిపేర్ అయ్యేప్పుడే, ఈ పాలిటీ విషయంలో ప్రిపేర్ అయ్యేప్పుడే జిఎస్తో పాటు మెయిన్స్ చదవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయా, లేదా మన స్టూడెంట్ లాస్ ఏమన్నా అవుతారా? ఇక్కడ ఒకటండి, చాలా మందికి ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ప్రిలిమ్స్ ఒకసారి ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతే మెయిన్స్ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా పెద్ద పొరపాటు. మార్కెట్లో ఇదే మాట్లాడుకుంటారు సార్ స్టూడెంట్స్ కూడా. అదొకటి, అది పొరపాటు అండి. ఇంకొకటి ఏంటంటే, మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి కోచింగ్ సిస్టంలో ప్రత్యేకంగా గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ కోచింగ్ అనేది సపరేట్గా ఉండడం వల్ల కూడా బహుశా ఇది డెవలప్ అయి ఉండొచ్చు. కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, యూపీఎస్సీ కోచింగ్లో ఎప్పుడు కూడా మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఉంటుంది తప్ప సపరేట్ ప్రిలిమ్స్ ఒకటి, సపరేట్ మెయిన్స్ ఒకటి ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి అనే టాపిక్ అనుకోండి, ప్రిలిమ్స్కి ఒక రాష్ట్రపతి, మెయిన్స్కి ఇంకో రాష్ట్రపతి అయితే ఉండడు కదా. అవునవును. కాబట్టి అభ్యర్థి చేయాల్సింది ఏమంటే, ఇక్కడ నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతే మెయిన్స్ ప్రిపేర్ అవుతానన్న అప్రోచే రాను. ఎందుకంటే మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఆశిస్తున్నారు, ఈ రోజైనా రేపైనా మీరు ఆ ఉద్యోగం పొందాల్సిందే మీరు అనుకున్నప్పుడు. అలాంటప్పుడు ఓవరాల్ కాన్సెప్ట్ క్లారిటీ తెలుసుకోవాలంటే కాన్సెప్ట్ మొత్తాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ప్రిలిమ్స్కి ఒక ప్రిపరేషన్, మెయిన్స్కి ఒక ప్రిపరేషన్ కాకుండా కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకొని, ఇక్కడ ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్రిలిమ్స్లో కొన్ని ఫ్యాక్ట్స్ అడగవచ్చు, మెయిన్స్లో కొంచెం కాన్సెప్ట్ అడగవచ్చు. కాబట్టి అభ్యర్థి ఓవరాల్ కాన్సెప్ట్ మీద అవగాహన ఏర్పరచుకుంటే ప్రిలిమ్స్కి సంబంధించిన రిక్వైర్మెంట్ని అక్కడ ఫుల్ఫిల్ చేస్తాడు, ఆటోమేటిక్గా మెయిన్స్కి కూడా కొంత ముందుకెళ్ళినట్టు ఉంటుంది. కాకపోతే కొన్ని సబ్జెక్టులు ప్రిలిమ్స్లో ఉండకుండా మెయిన్స్లో ఉన్నవి ఉంటాయి.
అలాంటప్పుడు వాటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనుకుందాం. సార్ పాలిటీ గవర్నెన్స్ లో పాలిటీ విభాగం మనకు ప్రిలిమ్స్ లో ఉంటుంది. గవర్నెన్స్ అనేటువంటి ప్రిలిమ్స్ లో అన్ని టాపిక్స్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాటి కోసం సపరేట్ గా ప్రిపేర్ అవ్వాలి తప్ప కామన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందే ప్రిపేర్ అవ్వడం ఎప్పుడు కరెక్ట్ అయిన పద్ధతి. చివరి 10 సంవత్సరాల నుండి చూసినట్టయితే సార్ పాలిటీలో మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ అనేటివి ఆర్టికల్స్ విషయంలో కావచ్చు, చట్టాల విషయంలో కావచ్చు రావడం జరుగుతుంది సార్. ఒక పాలిటీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వీటిని ఎలా చూడాల్సి వస్తుంది సార్? ఇక్కడ మోడీ గవర్నమెంట్ అనే కాదండి, డైనమిక్స్ మారుతా ఉన్నాయి. ఇప్పుడు సరే. మనకి చాలా మంది ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి వ్యక్తులు ఎప్పుడో గతంలో ఉన్న గ్రూప్ 1 పేపర్ చూసి ఉంటారు. సార్. అయితే ఇక్కడ ఈ 10 ఏళ్లలో గ్రూప్ 1 జరిగినప్పుడు ఈ మేరకి పాలిటీ సబ్జెక్ట్ లో డెవలప్మెంట్స్ అయితే ఆగిపోయి ఉండవు కదా, అవునవును వచ్చి సార్. ఉంటాయి కదా. అవును. కాబట్టి యూపీఎస్సీ ప్రశ్న పత్రాలు మీరు గమనిస్తే డైనమిజం మారుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక అభ్యర్థి తను గినుక మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్స్ అనుగుణంగా తనని అప్డేట్ చేసుకోవాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ లో కన్వెన్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే మీకు Sure. టెక్స్ట్ బుక్ లో అవైలబుల్ గా ఉండే ఇన్ఫర్మేషన్. ఈ కన్వెన్షనల్ సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన ఏర్పరచుకుంటే Sure. కరెంట్ ఇష్యూ మీద అతను ఈజీగా దాన్ని అప్డేట్ Hmm. చేసుకోవడం వీలవుతుంది. Sure. ఇప్పుడు ఒక చట్టం సవరించబడింది అంటే ఆల్రెడీ చట్టం ఉందనే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అంటాం. ఒక యాక్ట్ ఉంటే దాన్ని అమెండ్ చేస్తారు. లేదా సిఏఏ అంటున్నాం, పౌరసత్వ సవరణ చట్టం. ఆల్రెడీ పౌరసత్వానికి సంబంధించిన ఒక చట్టం ఉండి వేరు వేరు సందర్భాల్లో సవరించబడుతూ ఉండి కొత్తగా ఇంకొక అడిషన్ దానికి అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. అంటే కన్వెన్షనల్ ఏరియాలో ఈ చట్టం మీద అవగాహన ఉన్న వ్యక్తి ఈ చేంజ్ అయిన దాన్ని ఈజీగా అడాప్ట్ చేసుకోగలటం. అంటే కన్వెన్షనల్ సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా ఈ రోజు పేపర్లో ఉన్న విషయాన్ని నేను అర్థం చేసుకుంటానంటే కొంచెం డిఫికల్ట్ టాస్క్ అది. అదే కన్వెన్షనల్ ఏరియా ఐడియా ఉన్నాక కరెంట్ ఇష్యూ అప్డేట్ చేసుకో, అది పద్ధతి. ఈ మధ్యలో పోటీ పరీక్షల సరళి అబ్జర్వ్ చేసినట్టయితే సార్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మెడిసిన్ కావచ్చు, లేదా ఫార్మ్స్ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఎక్కువ మంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు సార్. వాళ్ళకి సోషల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ జాగ్రఫీ, పాలిటీ విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి ట్రిక్స్ అనేటివి ఇక్కడ తీసుకోవడం ఇక్కడ జరుగుతుంది మనం గమనించాల్సింది ఏమంటే సోషల్ సైన్స్ అనేది ఏమి లేదండి సార్? పోటీ పరీక్షలు రాస్తున్నాడు. ఇప్పుడు ఐఐటిలో మ్యాథమెటిక్స్లో ఐఐటి మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తి పొలిటికల్ సైన్స్ ఆప్షన్తో యూపీఎస్సీ క్రాక్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి స్కూలింగ్లో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ సబ్జెక్టులను పెద్దగా పట్టించుకొని ఉంటారు. ఒకటి, అవును అవును సార్. లేదా ఒకవేళ పట్టించుకొని ఉన్నప్పటికీ కూడా 5-6 ఏళ్ల గ్యాప్. ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవడం ఇప్పుడు దాదాపుగా తగ్గిపోయింది. అవునవును సార్. అలాంటప్పుడు మనకు ఇంజనీరింగ్ చేసో లేకపోతే బీకామ్ చేసో లేదా మరొక సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు ఇవి ఎప్పుడూ మర్చిపోయి ఉంటారు. కాబట్టి అవి మాకు తెలియదు అనుకుంటారే తప్ప మీరు ఏ సబ్జెక్ట్ అయినా కొత్తే. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ సిస్టమ్ కూడా అన్నిటి ఫండమెంటల్స్ నుంచి చెప్తారు. ఇప్పుడు మన దగ్గర క్లాసులు నడుస్తున్నప్పుడు కూడా ఫండమెంటల్స్ చెప్పిన తర్వాతే మళ్ళీ ముందుకెళ్తాం. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏమంటే మీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. పాలిటీ లాంటి సబ్జెక్ట్కి మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఒకటే. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే సార్ బిఏలో ఒకవేళ పొలిటికల్ సైన్స్ చదివిన వ్యక్తి అయితే వాళ్ళకి బాగా ఏదైనా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుందా అంటే వాళ్ళు నిజంగా సబ్జెక్ట్ చదివి ఉంటే ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు నైట్ అవుట్ చేసి ఎగ్జామ్ రాయడమే తప్ప టెక్స్ట్ బుక్లు ఎంతమంది కొంటారు ప్రాక్టికల్ గా? కాబట్టి వీళ్ళు కూడా కొని ఉంటారు కదా. అంటే రిక్వైర్మెంట్ ఎగ్జామ్ పాస్ అవుతారే తప్ప దాని మీద అథెంటిక్ కమాండ్ వచ్చి ఉండదు. కాబట్టి అలాంటి భయాలు అక్కర్లేదండి. ఏదైనా సరే ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అభ్యర్థి ఏ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా. సార్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ సొసైటీ వీటి మధ్యలో ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన చట్టాలు కావచ్చు, లేదా ట్రైబ్స్కి సంబంధించినవి, కాస్ట్కి సంబంధించినవి పాలిటీ చదవడం వల్ల ఇండియన్ సొసైటీకి యూజ్ అవుతుంది అంటారు. సో వీళ్ళు ఎలా ఇంటర్లింక్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి సార్ వాళ్ళకి? ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులు గమనించాల్సింది సార్ ఏ పోటీ పరీక్షలు అయినా సరే ప్యూర్ సబ్జెక్ట్ ఉండదు. అంటే మీకు పొలిటికల్ సైన్స్ అనేది ఏ ఎగ్జామినేషన్లో అంటే యూపీఎస్సీ ఆప్షనల్ కాకుండా నేను చెప్తున్నది స్టేట్ సర్వీసెస్లో మీకు పొలిటికల్ సైన్స్ లేదు, పాలిటీ ఉంది. ఎకనామిక్స్ అంటే ఎకానమీ ఉంది కానీ ఎకనామిక్స్ లేదు. అలాగే ఇక్కడ సోషియాలజీ అంటారు, సోషియాలజీ లేదంటే సోషల్ స్ట్రక్చర్ ఉంది. కాబట్టి ఇక్కడ పాలిటీ చదవడం వల్ల సొసైటీ ఇప్పుడు పాలిటీనే సొసైటీతో లింక్ అయి ఉంటుంది ఏ రకంగా చూసుకున్నా. ఎందుకంటే ఒక పౌరుడు ఎలా బతకాలో చెప్పేది పాలిటీ, సమాజానికి సంబంధించింది సొసైటీ. కాబట్టి ఖచ్చితంగా పాలిటీ సబ్జెక్ట్ చదవడం వల్ల ఒక 20-25% యాడెడ్ అడ్వాంటేజ్ సోషియాలజీకి ఉంటుంది. ఎందుకలా అంటే ఇప్పుడు మనకి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఉన్నాయి. షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఒక పూర్తి అవగాహన ఏర్పరచుకున్నాడు అనుకోండి ఒక అభ్యర్థి, అక్కడ వాటికి సంబంధించిన చట్టాలను అర్థం చేసుకోవడం ఈజీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ వెల్ఫేర్ ఇది పాలిటీలో చదువుతారు ఎలాగూ.
చదివిన తర్వాత అక్కడ చదువుతారు. కాకపోతే సొసైటీ చదివి పాలిటీ చదవడం కన్నా పాలిటీ చదివి సొసైటీ చదవడం ఎక్కువ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇక్కడ బ్రాడర్ వ్యూ వస్తుంది, దానికి అక్కడ లింక్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ముందుకు వెళ్లాల్సి వస్తే ఒకవేళ కనుక నేషనల్ మూవ్మెంట్ అంతా అవగాహన ఉన్న వాళ్ళకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బాగా అర్థం అవుతుంది. అట్లా ఇవన్నీ ఇంటర్లింక్, ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్న సబ్జెక్టులు కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా పాలిటీ చదవడం వల్ల సొసైటీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. సార్ ఇప్పుడు కరెంట్ పాలిటీని అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే న్యూస్ పేపర్స్, ద హిందూ అంటారు, ఎలాంటి వాటిది చదవడం వల్ల వీళ్ళకి వాస్ట్ నాలెడ్జ్ అనేది వస్తుంది సార్? ఇక్కడ ఒకటండి, నేను మొదట్లో చెప్తున్నట్టుగానే ఫస్ట్ మీరు ఎవరైనా సరే కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయితే సబ్జెక్ట్ ఫస్ట్ తెలుసుకోవాలి. టెక్స్ట్ బుక్ చదువుకొని బాగా ఒక 6-7 రివిజన్లు చేయాలి, 1-2 సార్లు కాదు, 6-7 రివిజన్లు చేస్తేనే ఎగ్జామినేషన్ స్థాయికి కావాల్సినటువంటి స్థాయి వీళ్ళకి వస్తుంది. ఇంకొకటి నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదు సార్. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఒక పుస్తకం కొంటారు, కొన్న తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్లోనో ఇంకెవరో చెప్పి ఇంకో బుక్ బాగుందంట. ఇప్పుడు మనం కొన్న పుస్తకాల్లో చాలా పుస్తకాలు మనం చదివి ఉంటాయి. అలా కాకుండా ఒక పుస్తకం అది మీరు సెలెక్ట్ చేసుకునేప్పుడే కొంచెం జాగ్రత్తగా మంచో చెడో ఆలోచన చేసి నలుగురిని తెలుసుకొని ఒక మంచి పుస్తకాన్ని ఎంపిక చేసుకొని ఒక 6-7 రివిజన్లు చేసినట్లయితే దాని తర్వాత మీకు ఏంటంటే న్యూస్ పేపర్లో వచ్చే విషయాలు బాగా మీరు లింక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ అనుకోండి, హిందూలో ఎడిటోరియల్ కాలం 2 ఎడిటోరియల్స్ ఉంటాయి. అదే ఈనాడు అనుకోండి, 4th పేజ్లో మీకు ఎడిటోరియల్ ఉంటుంది. ఎడిటోరియల్ కాలము, ఎడిటోరియల్ ఆ గీత పక్కన మిడిల్ ఉంటుంది. ఆ మిడిల్, ఫస్ట్ మిడిల్, తర్వాత సెకండ్ మిడిల్ అంటారు. ఈ ఫస్ట్ మిడిల్ ఎడిటోరియల్, ఈ రెండు రెగ్యులర్ గా చదవగలిగితే అభ్యర్థికి ఒక అవగాహన వస్తుంది. ఇంకొకటి, మీరు హిందూ కొత్తగా ఒక అభ్యర్థి చదివితే, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ, ఒకవేళ ఆ అభ్యర్థికి కనుక అవగాహన లేకపోతే అది బాగా బోర్ కొట్టడానికి, అర్థం కాకపోవడానికి అవకాశం ఉంటుంది. టెర్మినాలజీ అర్థం కాకపోవడం కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఏమన్నా తెలియని పదాలు ఉంటే చెక్ చేసుకుంటూ అలా చదవగలిగితే కొన్ని రోజులకు అది లైఫ్ స్టైల్లో భాగం అయిపోతుంది. మీరు చూడండి, ఒక్కొక్కసారి మనకి ఏదో పండుగ రోజు పేపర్ రాకపోతే ఎత్తుకున్నట్టు ఉంటుంది అలవాటైన వాళ్ళు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా అలా, ఇది ఒక లైఫ్ స్టైల్లో భాగం అయిపోవాలి తప్ప ఈ రోజు మనం 1 గంట పేపర్ చదవాలి అన్నట్టుగా ఉండకూడదు. ఒకటి, దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే న్యూస్ పేపర్లు చదవడానికి అలవాటు చేసుకుని గంటల తరబడి చదివేస్తారు. అది కూడా చాలా డేంజర్. ఎందుకంటే మీరు ఒకవేళ లైబ్రరీకి వెళ్ళో మీకు ఓపిక ఉండి 4 పేపర్లు తెప్పించుకున్నాం, రోజు 3-4 గంటలు న్యూస్ పేపర్ చదవడం వల్ల దానివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఒక పోటీ పరీక్షల అభ్యర్థికి ఏమీ ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1 గంటలోపే న్యూస్ పేపర్ చదువుకోవడం మాక్సిమం. అది మీరు ఎన్ని పేపర్లైనా చదవండి, అంతలోపే కంప్లీట్ చేసుకోగలిగితేనే మీరు మిగతా వాటికి టైం అలాట్ చేయగలరు, లేకపోతే అదొక పెద్ద అబ్స్ట్రకల్ అవుతుంది. ఈ పాడ్కాస్ట్ స్టార్టింగ్లో మీరు ఒక మాట అన్నారు, ప్రిపరేషన్ అయిపోయినంత తర్వాత కూడా వాళ్ళకి సిలబస్ అనేది అవగాహన రావట్లేదు అని. అవునండి. అంటే నేనేమనుకున్నానంటే సార్, చాలా మందికి ఇంత సబ్జెక్ట్లో ఇంత సిలబస్లో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది కూడా తెలియట్లేదు. అంటే ఏది చదవాలి ఏది చదవకూడదు కూడా ఎక్కువ సార్లు చదువుతున్నారు. మెయిన్ గా చదివేది అసలు చదవడమే మర్చిపోతున్నారు. దీన్ని ఎలా చూడాలి ఒక అభ్యర్థి? ఒకటండి, కోచింగ్ సెంటర్ కానీ పుస్తకం కానీ చేసేది ఏమంటే, ఇప్పుడు కోచింగ్ సెంటర్లో క్లాస్కి వచ్చినప్పుడు ఒక ఫ్యాకల్టీ ఏమనుకుంటాడంటే, ఎవరైనా సరే వీలైనంత మనం చెప్దాము, వీలైనంత వాల్యూ అడిషన్ చేద్దామని అనుకుంటాడు. అవును సార్. ఇప్పుడు ఎన్నో ఫిల్టర్లు చేసి ఇక్కడ దాకా ఒక అభ్యర్థి వచ్చాడంటే ఈ అభ్యర్థికి సిలబస్ మీద అవగాహన ఉందని ఫ్యాకల్టీ అనుకుంటాడు ఇక్కడ. కాబట్టి ఫ్యాకల్టీ అలా అనుకోవడం వల్ల ఏమవుతుంది, సబ్జెక్ట్ అబండెంట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. ఫ్యాకల్టీ ఎండ్ ఆఫ్ ది డే నేను ఎక్కువ కంటెంట్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తాను. అవును సార్. అలా అనుకున్నప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు అంటే ఎక్స్క్లూజివ్ గా ఈ ఎగ్జామినేషన్ లో ఈ సిలబస్ లేదు అనుకోండి, అది నేను ఎంత అద్భుతంగా చెప్పినప్పటికీ అది ఆ అభ్యర్థికి ఉపయోగపడదు కదా. అంటే మీరు నాలెడ్జ్ వేరు సిలబస్ వేరు అంటున్నారు. అంటే ఫ్యాకల్టీ బ్రాడర్ గా ఇస్తాడు, మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ సిలబస్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి, లైన్ బై లైన్ మీకు కంటతా వచ్చి ఉండాలి. సిలబస్ వచ్చిన తర్వాత ఆ టాపిక్స్ చదువుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థికి 2 గంటల సమయం ఉందండి, పాలిటీలో 2 టాపిక్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్. సాధారణంగా దానికో గంట దీనికో గంట కేటాయిస్తే అది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనుకోండి, ఉపయోగం లేదు. ఎందుకంటే దీని నుంచి గ్రూప్ 2 లాంటిది అయితే 5-6 మార్కులు వస్తాయి, ఫండమెంటల్ రైట్స్ నుంచి, ఫండమెంటల్ డ్యూటీస్ 1 మార్కే వస్తుంది. ఇక్కడ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అంటేనే బిజినెస్ అప్రోచ్. మనం ఎంత సమయం వెచ్చించాం, మనం పెట్టిన సమయానికి మనకి ఎన్ని మార్కులు వస్తాయి. ఎప్పుడు అంటే సార్ నేను లాంగ్ రన్ గా ప్రిపేర్ అవుతాను, సంవత్సరం 2 ఏళ్ళు ప్రిపేర్ అవుతాను, అది వేరు. ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చే కొద్దీ ఆ ఫిల్టరింగ్ చాలా అవసరం. మీకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ ఎక్కువ చదివేసి ఇష్టం లేని వదిలేయడం ఇలాంటివి కూడా చేయకూడదు. అన్నింటికీ ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చేయాలి. మీ కెపాసిటీని బట్టి, అంటే మీకు ఎంత వచ్చో చూసుకొని నాకు బాగా వచ్చినప్పుడు దానికి సమయం తగ్గించడం అయితే చేయాలి. సిలబస్ కాపీ 1-4 సార్లు చదవాలి. ఇంకొంచెం ఓపిక చేసుకొని ఓల్డ్ పేపర్స్ చూడాలి.
ఓల్డ్ పేపర్స్ చూసినప్పుడు మనకు ఫ్రీక్వెంట్గా క్వశ్చన్లు ఏ ఏరియా నుంచి వస్తా ఉన్నాయో తెలుస్తుంది. అలా చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే అభ్యర్థి తనకు తానే ఒక అవగాహనకు వస్తాడు, ఇది ఇంపార్టెంట్ ఇది కాదు అని. అలాగని ఇంకొకటి ఏంటంటే మారుతున్న ఎగ్జామినేషన్ ట్రెండ్ కూడా చాలా అంటే డ్రాస్టిక్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఇది కంప్లీట్గా ఇంపార్టెంట్ కాదు అని వదిలేసే పరిస్థితి లేదు. కానీ సిలబస్ కాపీలో ఉన్న ప్రతి అంశం మీద కమాండ్ ఉంటే మాత్రం అభ్యర్థి ఖచ్చితంగా తన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అది గ్రూప్ 1 మెయిన్స్లో సార్ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి. చాలా మందికి ఏంటంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది కానీ సరిగా రాయలేరు. వీటితో పాటు నేను అడిషనల్ ఇంకొకటి ఏమనుకుంటున్నాను సార్, రాసే విధానంలో క్రియేటివ్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు అవసరం పడుతుంది? ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, రైటింగ్ బాగుండకపోవడానికి బేసికల్గానే వాళ్ళకి రైటింగ్ బాగుండకపోవడం ఒక కారణం ఉంటుంది. రెండవది ఏమంటే ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ పూర్తయిందో ఆ తర్వాత వాళ్ళకి రాసే అవసరం రాదు. అంటే ఆ స్పెసిఫిక్ అలాంటి సెక్టార్లో రాసే అవసరం ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు పేజీలు రాయాల్సిన అవసరం ఉండదు. ఇంకా 90% మందికి డైరీ రాసే అలవాటు కూడా ఉంటుంది. కాబట్టి రైటింగ్ ప్రాక్టీసే పాయింట్. కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రమ్ ద బిగినింగ్ చేస్తూ ఉన్నట్లయితే, అది మీరు సార్ నాకు అలవాట్లేదు, ఓ 10 నిమిషాలు ఈరోజు డైరీ రాయండి, రేపు ఒక 10 నిమిషాలు పేపర్లో చదివిన విషయాన్ని మీరు రివ్యూ రాయండి ఒకసారి, అలా మీరు ప్రాక్టీస్ చేస్తే రైటింగ్ కొంత మెరుగుపడుతుంది. ఒకటి. రెండవది ఏంటంటే రైటింగ్ అంటే ఏదో ముత్యాలు లాంటి అక్షరాలు ఉండాలని కాదు, ఎదుటి వాళ్ళకి అర్థం అవుతే చాలు, మనం రాసింది వాళ్ళకి అర్థం అవుతే చాలు. ఒకటి. ఇక్కడ రైటింగ్ లో కన్నా కూడా చాలా మంది రైటింగ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మార్కులు పోతాయి అనుకుంటారు. మీరు అర్థమయ్యేలాగా రాస్తే మీ మార్కులు పోవు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్లో ఒక ప్రశ్నకి మీరు 10 నిమిషాల్లోనే సమాధానం రాయాలి. అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్లో ఆలోచించి రాద్దామంటే కుదరదు. 360 డిగ్రీస్ థాట్ ప్రాసెస్ అంతా మనకు ముందే జరిగి ఉండాలి. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే అక్కడ రాయడానికి మనం ఇక్కడే ప్రిపేర్ అయి ఉంటే ఇమీడియట్గా అక్కడ రాయగలం. ఒకటి. రెండవది ఏంటంటే ఈ రాసేప్పుడు ఒక అభ్యర్థికి భాష కానీ, అంటే భావదారిద్ర్యం అంటారు, అంటే భాష మీద మీరు లాంగ్వేజ్ తెలుగు రాయండి, ఇంగ్లీష్ రాయండి, మీకు భాష మీద అథెంటిక్ కమాండ్ ఉందనుకోండి, 4 పదాల దగ్గర ఒకే పదం రాస్తారు. ఇప్పుడు రోడ్లు, విద్యుత్ శక్తి ఇవన్నీ రాయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదం రాస్తారు. అంటే అలా రాయడం వల్ల ఏమవుతుంది, మీ భావజాలాన్ని మీరు ఏదైతే వ్యక్తీకరించాలనుకున్నారో ఎక్కువ సమాచారాన్ని తక్కువ పదాల్లో వ్యక్తీకరించడం సాధ్యం అవుతుంది. ఎదుటి వాళ్ళకు కూడా అది అర్థం అవుతుంది. దీంతో పాటు ఎప్పుడైతే మనం ఆన్సర్ రాస్తున్నాం అంటే అర్థం ఏంటి, బిహాఫ్ ఆఫ్ అస్, అంటే మన తరఫున మన ఆన్సరే మన రిప్రజెంటేటివ్. ఎగ్జామినర్కి ఏమనిపించాలంటే అరే ఇంత పరిణితి ఉంది ఈ వ్యక్తి మార్కులు మనం కట్ చేయకూడదు అనే భావన కలిగేలాగా రాయాలి. అలా రాయాలంటే ఇది మనకి భాష, దాంతోపాటు కొంచెం ప్రాక్టీస్ కూడా ఉంది. యూపీఎస్సీ లాగా లిమిట్ ఏమైనా ఉందా సార్, ఇన్వర్ట్స్ లో రాయాలని ఏమైనా మనకి? ఆ లిమిట్ అంటే వాళ్ళు మనకి ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే ఇంత అనే స్కోప్ ఇస్తున్నారు కాబట్టి క్వశ్చన్ బట్టి ఆ లిమిట్ లోనే రాయాలి. ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ రాయడానికి కూడా సమయం కూడా సరిపోదు. అదే ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే బాగా తెలిసినవి బాగా రాసి కొన్ని చివరికి వచ్చే వరకు టైం సరిపోక ఇలా కాకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ వదిలేదు, స్ప్లిట్ చేసుకోవాలి ముందే, వాళ్ళు క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత 10 minutes కంప్లీట్ చేసేయాలి. అలా చేయగలిగితేనే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీరు అద్భుతంగా రాశారండి ఒక ప్రశ్న, 2 ప్రశ్నలకు కావాల్సిన సమయం తీసుకుని ఒక ప్రశ్న రాస్తే ఇప్పుడు 10 మార్కులకు 6 మార్కుల బదులు మీకు 7 వచ్చాయి, కానీ 2 యావరేజ్గా రాశారు, రెండింటికి 5 వచ్చాయి, అయినా ఇక్కడ 10 అవుతాయి, అక్కడ 7 అవుతాయి. ఈ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. అదే స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదంతా కూడా ఈ ఎగ్జామినేషన్ ముందే జరిగిపోవాలి, అక్కడ వెళ్ళిన తర్వాత ఏమీ చేయడానికి ఉండదు. ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళకి, అంటే కొత్త స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి, ఆల్రెడీ చాలా అటెంప్ట్స్ ఇచ్చి ఇంకా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, చూసే వాళ్ళకి మీ తరపు నుంచి ఒక మెసేజ్ సార్. ఒకటండి, నేనేమనుకుంటానంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ఇది ఒక ప్రిపరేషన్ కాకుండా ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఒక అభ్యర్థి ఒక సంవత్సరం కింద ఏమీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్తో సంబంధం లేకుండా ఉన్న వ్యక్తి సిన్సియర్గా ఒక 1 year ప్రిపేర్ అయిన తర్వాత ఆయన ఆలోచన విధానం మారుతుంది, వ్యక్తీకరణ మారుతుంది, భాష మారుతుంది, అన్నీ మారుతాయి. కాబట్టి ఈ పోటీ పరీక్షల విషయంలో నిన్నటిదాకా నేను ఏదైతే ఉన్నానో నేను ఇంకొంచెం ప్లస్ అవుతున్నాను, అంటే కొంత పరిణితి సాధిస్తున్నాను, కొంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను ఉద్యోగం పొందితే, ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్లో ఎవరికైతే ఉద్యోగాలు వస్తాయో, మీరు పెట్టే ఒక్కొక్క సంతకం, ప్రతిరోజు ఒక్క సంతకం ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ మన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవుతూ సొసైటీకి కొంచెం సంతోషాన్ని, వాల్యూని యాడ్ చేసి ఒక కుటుంబంలో, ఒక జీవితంలో కొంత మెరుగుపరిచే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ఎందుకంటే దేశంలో గవర్నమెంట్ ఉద్యోగాల పర్సెంటేజ్ చాలా తక్కువ. ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చే వాళ్ళకి ఆ ఎపతి కూడా ఉంటుంది, అంటే వాళ్ళకి సానుభూతి ఉంటుంది, సహానుభూతి ఉంటుంది, బాధ తెలిసి ఉంటుంది, ఆకలి తెలిసి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ పోటీ పరీక్షలు రాస్తున్నారో
మీరు ఈ ఉద్యోగం పొందడం వల్ల మీకు వాల్యూ అడిషను, సెక్యూరిటీ ఇవన్నిటితో పాటుగా సొసైటీకి కొంత వాల్యూ యాడ్ చేయడానికి నాకు ఒక ఛాన్స్ ఇది, నాకు ఒక ఆప్షన్ ఇది అని అనుకొని ప్రిపేర్ అవుతే మామూలుగా ప్రిపేర్ అయ్యేదానికన్నా తొందరగా ఉద్యోగం వస్తుంది. ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్లో అన్ని చేంజెస్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అదే ఇప్పుడు ఆల్కెమిస్ట్ అనే పుస్తకంలో ఏమంటాడంటే ఆ, నువ్వు నిజంగా ఏదన్నా అనుకున్నట్లయితే ప్రపంచం అంతా పగపట్టి నీకు సహకరిస్తుంది అంటాడు. అంటే మనం నిజంగా చేయాలని అనుకుంటే అందరూ ఆటోమేటిక్గా టైం మనకు హెల్ప్ అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే ఒకటి సిన్సియర్గా ప్రిపేర్ అవ్వడం ఒకటి. Sure. దీంతో కూడా ఒకటి వాస్తవం ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని అప్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి. ఒక్కొక్క రోజు అనుకున్న టైంకి సిలబస్లు కవర్ అవ్వవు. మీరు ఈరోజు 10 పేజీలు చదవాలనుకున్నారు, 6 పేజీలే చదువుతున్నారంటే మీరు ట్రాక్లో ఉన్నట్లు లెక్క. ఎందుకంటే మనకు దాని మీద ముందే అంచనా ఉండదు. అట్లా 4 సార్లు జరిగాక ఒకసారి అది వస్తుంది. ఓ రోజు ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకేదో అకేషన్ నుండి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ జరిగిన తర్వాతనే సర్వీస్ వస్తుంది. అసలు ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా ఎవరు సక్సెస్ అవ్వరు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్. కాబట్టి ఒకసారి డిసైడ్ అవ్వండి, ఖచ్చితంగా ఒక ఉద్యోగం పొందాలని ఫిక్స్ అవ్వండి. ఈ పోడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. ఒక అద్భుతమైన సెషన్ మీ నుండి. ఇంకా రెగ్యులర్ పాడ్కాస్ట్తో పాటు సబ్జెక్ట్ పాడ్కాస్ట్లు కూడా ప్లానింగ్లో ఉన్నాం సార్. మీరు టైం ఇస్తే మా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండానండి, సందర్భాన్ని బట్టి మనం భిన్న అంశాల మీద మాట్లాడడం. ఎలా ఉంది పాడ్కాస్ట్? నచ్చిందని నేను అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మీరు ఎక్కడ వినని కంటెంట్ని మీకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందించబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.